అందరికీ నమస్కారం. I'm welcoming you all to hear my latest audio in Metaphysical Thought Vibration channel. I'm welcoming you all once again, ladies and gentlemen. Thank you. మనము లాస్ట్ ఎపిసోడ్లో కథలో ఏం తెలుసుకున్నాము? ఆ ఇల్లాలు తన రెస్పాన్సిబిలిటీస్ అన్ని చేసుకొని చిన్న గ్లాసులో పాలు పోస్తే అభిషేకం చేసినప్పుడు రక్తం ఆగిపోవడం జరిగింది. ఆమె తన రెస్పాన్సిబిలిటీస్ అన్ని కరెక్ట్ చేసుకుంది కదా, అప్పుడు దేవుడు బ్లెస్ చేయడం జరిగింది. అలాగే మనము రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్ చేయాలనుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని, అంటే వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ మనది కుకింగ్ కూడా కదా లేడీస్ది. సరే, దాన్ని బేస్ చేసుకొని మనం కుకింగ్ ఏ విధంగా చేస్తే మన వైబ్రేషన్ తినే వాళ్ళకి ఏ విధంగా పాస్ అవుతుంది అన్న థాట్ మీద ఒక స్టోరీ చెప్తాను వినండి. అయితే ఒక రిచ్ ఫ్యామిలీ ఉంటుందన్నమాట. అయితే రిచ్ ఫ్యామిలీలో ఇంట్లో వాళ్ళు వంట చేయరనమాట. ఆ ఇంట్లో ఒక కుక్ ఉంటుంది. ఆ కుక్ ఏమో చాలా బీద పరిస్థితి ఉంటుంది. ఆమెకి పెద్ద ఫ్యామిలీ, ఒక రెంట్ హౌస్లో ఉంటుంది, చిన్న 1 రూమ్లో ఉంటుంది అనమాట. అయితే ఆమె కుక్ చేసేటప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతుంది అంటే, నాకు ఇల్లు లేదు అని ఫీల్ అవుతుంది. చాలా బాధగా వంట చేస్తుంటుంది. ఎప్పుడు హ్యాపీ మూడ్లో ఒక్కరోజు వంట చేయదన్నమాట. అరే నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు ఇల్లు లేదు అనే ప్రతిరోజు చేసినప్పుడల్లా అలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తను వెళ్ళిపోయినాక ఆ ఫుడ్నే వీళ్ళ ఇంట్లో అందరు తింటారు కదా. అయితే ఫైన్ డే ఏమవుతుందంటే, ఆ ఇంటి యజమాని రాత్రి పండుకున్నప్పుడు ఆయనకు ఎలాంటి కల వస్తుందంటే, తను చాలా పూర్ అయినట్టు, తన ఇల్లు ఏం లేనట్లు, ఆయన నడి రోడ్డు మీద కూర్చున్నట్లు, అంటే ఏం లేకుండా అసలు ఆ విధంగా కల వస్తుంది అనమాట. ఆయన లేచి చూస్తే, అరే నేను ఇంత హైఫై, ఇంత పెద్ద బిల్డింగ్ అంతా ఉంది, నాకు ఏంటి ఆ విధంగా కల వచ్చింది అనుకుంటాడు. సరే అని పండుకుంటాడు. అలా కల వచ్చిన ఒక 2-3 డేస్కి ఆమె వాళ్ళ బాస్ దగ్గరకు వచ్చి అంటుంది, వంట మనిషి, సార్ నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు డబ్బులు ఇవ్వండి అని. అప్పుడు బాస్కి అర్థమవుతుంది, ఓహో ఈమె వైబ్రేషన్ నాకు వచ్చేసిందా, అందుకే నేను పూర్గా ఫీల్ అయినా అని అప్పుడు అనుకుంటాడు అనమాట. అంటే మన వైబ్రేషన్ కూడా తినే వాళ్ళ మీద పనిచేస్తుంది. ఎవరు వంట చేస్తే వాళ్ళ వైబ్రేషన్ తినే వాళ్ళ మీద పనిచేస్తుంది. అందుకనే మనము మంచి వైబ్రేషన్స్ తోటి మనము ఫుడ్ చేయాల్సి వస్తుంది. మన థాట్స్, మన ఎమోషన్స్ హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు ఎట్లుండాలి, ఇప్పుడు మనం అఫర్మేషన్ అనుకున్న అంతా మంచిగా జరుగుతుంది అని మన బ్రీతింగ్ కనెక్ట్ చేసుకున్నాం కదా. అలాగనే వంట చేసేటప్పుడు కూడా నేను నా వంటను అందరూ హ్యాపీగా తినాలి, వాళ్ళకి అందరికీ మంచిగా జరగాలి, అవునా కదా. తిన్న వాళ్ళందరూ హెల్తీగా ఉండాలి, హ్యాపీ మూడ్లో ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కరేజియస్గా ఉండాలి, అవునా, బోల్డ్గా ఉండాలి, బ్రేవ్గా ఉండాలి, అంత మంచి జరగాలి అన్న ఫీలింగ్ తోటే మనం చేయాలన్నమాట. చూడండి, మన ఫీలింగ్స్ కొంచెం సాడ్ అయిన అబ్బాయి ఏదన్నా తప్పి మర్చిపోయి అలవాట్లో పొరపాటో, లేకపోతే ఇది ఎవరు చేయాలి, అబ్బా ఏందో ఇది ఏం పనో అదో ఇదో అన్నాం అనుకో, అవే థాట్స్ వాళ్ళకి పోయి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా పని చేయలేకపోతారు. వాళ్ళు కూడా మూడ్ ఆఫ్ ఉంటుంది, ఎప్పుడు సాడ్గా ఉంటుంది, అవునా కదా. అప్పుడు ప్రతి దాంట్లో సఫరింగ్ ఉంటుంది కదా, ప్రతి దాంట్లో. అందుకనే మనం ఈ ఎపిసోడ్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటంటే, మనము మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీలో వన్ ఆఫ్ ద పార్ట్ కుకింగ్ కాబట్టి అది కూడా మనం చాలా హ్యాపీ మూడ్లో చేస్తేనే అప్పుడు మనకు గాడ్ బ్లెస్సింగ్స్ తప్పక ఉంటాయి, అవునా కదా. మనకు ఇప్పుడు మనము దేవుడికి మొక్కుతాం కదా, ఏమని మొక్కుతాం, అన్నీ మంచి జరగాలని మొక్కుతాం. తర్వాత బయటికి రాగానే వాళ్ళ మీద వీళ్ళ మీద ముచ్చట్లాడుకుంటూ పని చేసేటప్పుడు తిట్టుకుంటూ ఉంటే, మనం అక్కడనేమో అన్నీ మంచి జరగాలని చెప్పేసి బయటికి వచ్చినాక ఇంకేవేవో మాట్లాడుతుంటే, మంచి జరగాలన్నది విన్నప్పుడు దేవుడు చెడు మాట్లాడినప్పుడు వినడా? చెడు ఆలోచనతోటి వంట చేసినప్పుడు వింటాడు కదా, ప్రతి ఒక్కటి వింటాడు. ఇందుగలన అందులేడు అన్నట్లు అణువణువులో నేనే ఉన్నా అని కృష్ణుడు చెప్పిండు కదా. అణువులలో ఉన్నప్పుడు మరి దేవుడు వాళ్ళు లేనప్పుడు చాటుగా మాట్లాడిన మాటలు దేవుడు వినడా? అది తప్పు కదా, అవునా కదా. అంటే ఈ మెటాఫిజికల్ థాట్ వైబ్రేషనే అది. మనం ఏది ఇంటర్నల్ అనుకుంటామో అదే సృష్టి జరుగుతుంది. నువ్వు ఎక్స్టర్నల్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్
ఒక మనిషితోటి మనం నవ్వుకుంటూ మాట్లాడి ఈ లోపల తిట్టుకుంటాం కదా, తిట్టుకున్నదే పనిచేస్తుంది. అందుకనే రిలేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. మనం ఇంటికి రాగానే అబ్బా అవి పెడతాం ఇవి పెడతాం అన్నీ పెట్టి వాళ్ళని ఎంతో అంటే అవుటర్ అపియరెన్స్ లుక్లో మంచిగా చేసినట్లు మనం ఫీల్ అయ్యి చేస్తే ఇంటర్నల్ తిట్టుకుంటాం అనుకో, ఇంటర్నలే పనిచేస్తుంది. ఎందుకంటే టోటల్ యూనివర్స్ ఈజ్ విదిన్ యూ. అంటే లోపల అనుకున్నదే క్రియేట్ అవుతుంది, కానీ బయట యాక్షన్ మళ్ళీ బయట ఏం క్రియేట్ కాదనమాట. అందుకనే మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ ఎప్పుడూ పాజిటివ్గా, హ్యాపీ మూడ్లో, బ్లిస్ఫుల్ మూడ్గా ఉంటూ మనం ఏ పని చేసినప్పుడు కూడా మనం ఈ విధంగా ఉంటేనే చాలా దేవుడు కూడా బ్లెస్ చేస్తాడు. మనం అందరం హ్యాపీగా ఉండగలుగుతాము. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇవన్నీ పాటిద్దాం. ఎందుకంటే మన మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఛానల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ థాట్ వైబ్రేషన్. అవునా కదా? మెటాఫిజికల్ అంటే కనిపించేది, మెటాఫిజికల్ అంటే కనిపియని ప్రపంచం. మన కనిపియని ప్రపంచం ఎంత బాగుంటుందో ఆ బాగే కనిపిస్తుంది అన్నమాట. అవునా? ఇది మనం తెలుసుకొని ఇప్పటి నుంచి మన పనిలో మనం చాలా ఆనందంగా ఉందాం. సరేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త విషయంతో మనము కలుసుకుందాం. ఓకే దెన్ బాయ్. ఈ ఎపిసోడ్ మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్.